జై భీమ్ జై జగ్జీవన్. నా పేరు గడప నాగయ్య. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అలాగే నేను నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నేషనల్ ఆర్గనైజేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్, అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్, అఖిల మాదిగ చెమార్ వికాస్ పరిషత్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ వెల్ఫేర్ పరిషత్కి ఆల్ ఇండియా ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే మాదిగ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే కాలంలో మొన్న రాజస్థాన్ ప్రతిపక్ష నేత అయినటువంటి టీకారాం జూలీ వారు అయోధ్య రామ మందిరాన్ని దర్శించడం జరిగింది. అది ఆయన దళిత కులానికి చెందినవాడు, ఎస్సీ కులానికి చెందినవాడు. దర్శిస్తే అక్కడ మలినమైంది ఆ యొక్క టెంపుల్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పూజారులు గోమూత్రం తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఎంత అనాగరిక సమాజం ఇది. బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్లో పుట్టినాము, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాము, జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని మేము కాపాడుతున్నామని చెప్తూ మరి దళితులకే ఈ యొక్క దేవాలయాలు దర్శించే యోగ్యత లేదన్నప్పుడు రాముడు గొప్ప ప్రజాపాలకుడు అని చెప్తున్నటువంటి ఏకప్రతివత్తును చెప్తున్న అటువంటి ఈ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది? మాలమాదిగలకు, అలాగే ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని దర్శించే యోగ్యత లేదా? ముఖ్యంగా ఎస్సీలకు దర్శించుకునే రాముని దర్శించుకునే యోగ్యత లేదా? మరి ఈ పరిస్థితి ఆర్ఎస్ఎస్, అలాగే బీజేపీ నేత అయినటువంటి అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ప్రపంచ అధినేత అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు ఖండించడం లేదు? అలాగే గొప్పలు చెప్పుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈ యొక్క ఎవరైతే ఈ తప్పు చేశారో బీజేపీ నాయకులు, అలాగే పూజారులు ఏం తప్పు చేశారో వాళ్ళను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రకారము కేసు బుక్ చేసి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క బీజేపీ జేపీ నడ్డా గారు వెంటనే ఆ యొక్క పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తి బూతులు తిట్టారో అతన్ని వెంటనే ఈ యొక్క బీజేపీ నాయకులను అరెస్ట్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మోహన్ భాగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు కూడా ఇందులో వెంటనే ఖండించాలి. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ సనాతన పార్టీ అని ఒకవేళ చెప్పుకోకపోతే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రజాస్వామికవాదులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీన్ని ముక్త ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.